యారు మరొక మాసాంతర కూడికలో మనందరినీ ప్రవేశింపజేశారు. ఈ నెలంతా కాపాడాడు దేవుడు అనేవారి చేతును ఒకసారి అంటే ఇక్కడ వాళ్ళందరినీ కాపాడాడు అంతేగా. ఈ రానవాళ్ళని కాపాడలేదు, వచ్చిన వాళ్ళని కాపాడాడు. వెరీ గుడ్, సంతోషం. అంటే కాపాడాడు అన్నవారు గుడికి వచ్చారు. కాపాడలేదు, దేవుడు నాకేం చేయలేదు, వాడు ఎదవా దేవుడు అనుకున్న గుడి మానేశారు. అవునా 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 అవునా? దేవుడు నాకు ఇలంతా కాపాడాడు అన్నవారేమో దేవుని దగ్గర ఉన్నారు. దేవుడు నాకేం చేయలేదు, ఆడవాళ్ళ ఉపయోగం లేదు, ఏం ఉపయోగం లేదు, దేవుడు నాకేం చేయాలంట. మా వల్ల బతుకుతున్నాం మేము, మా బలం వల్ల, మా తెలివి వల్ల, మా జ్ఞానం వల్ల, మా సంపాదన వల్ల మేము బతుకుతున్నాం మేము అన్నవాళ్ళేమో దేవుని దూరంగా ఉండారు. ఈయన ఎలాంతా కాపాడాడు దేవుడు. మేము జీవించున్నామంటే, బలపడ్డామంటే, ఆరోగ్యంగా ఉండామంటే ఆ దేవుడే ఇచ్చిన కృపను గ్రహించిన వారు మనస్సాక్షితోటి దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్నారు. అందును బట్టి మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా గొప్ప దేవుడు అయినా. ఈరోజు 2 భాగాలు చదువుతాం వాక్యం. కుట్టామో ముందుగా నిర్గమాకాండం 20 అధ్యాయం 24 చదువుతాం. మొదటిగా మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉన్నట్లుగా నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును. నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. నా దేవుడు ఈ వాగ్దానం. నా దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటంటే, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తా. నువ్వు రాకపోయినా, నువ్వు ఈగిపోయినా, నువ్వు రాకపోయినా నేనే వస్తా అని ఇక్కడ వాక్యంలో ఉంది. దీనిని పెడదాం. దాని తర్వాత వరకు మాట ఏంటంటే, దేవుడు అంటున్నాడు, నేను మీ అందరం చూస్తున్నాను, నేనే ఆశీర్వదించాలనుకుంటున్నాను. నేను మీ వద్దకు వచ్చి మిమ్ములను, మీ కుటుంబాలను, మీ జీవితాలను, మీ అందరిని నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను. నేను అందుకు ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాను. నేను అందుకోసం ప్రణాళిక ఏర్పాటు చేశా, సిద్ధపరచుకున్నాను. నేను నాకు ప్రణాళిక ఉంది. ఎందుకయ్యా నీ ప్రణాళిక అంటే, నా ప్రజలందరూ క్షేమకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, అన్ని విషయాల్లో వర్ధిల్లేవారుగా, తృప్తిగా ఉండాలి, లోటు లేకుండా, దీవెనకరంగా, క్షేమకరంగా, ప్రతి బిడ్డ కూడా యేసు ప్రభుల వారి నామములో క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి అనేది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక ప్రకారంగా దేవుడు ప్రణాళిక వేసుకుని దీవించాలి, మనుషులందరినీ ఆశీర్వాదకరంగా మార్చాలి అనుకుంటున్నాడట. అయితే మనుషుల గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను. మానవాళిలో, లోకములో ఉండే మనుషులు దేవుని ప్రణాళికను ఎలా చేస్తున్నారో, దేవుని ఉద్దేశాలని ఎలా తృణీకరిస్తున్నారో, దేవుని ఉద్దేశాలను ఎలా త్రోసివేస్తున్నారో ఒక మాట చెప్పి ఈ వాక్యానికి వెళదాం. ఏంటంటే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ చదువుదాం. హోషేయ గ్రంథం 6:4. హోషేయ ఎఫ్రాయిము, ఇక్కడ బాగ్రాలం ఇది. ఎఫ్రాయిము నిన్ను నేను ఏం చెయ్యాలి అసలు క్రమం అట్లాగే మరచదు. ఎఫ్రాయిము నిన్ను ఏం చెయ్యాలి? నేను నరికేయాలా, చంపేయాలా,
పాతి పెట్టాలా, దీవించాలా? ఏం చెయ్యాలి? నిన్నే దీవించకూడదు. నేను దీవించాలి, నీ కుటుంబాన్ని దీవించాలి, నీ బిడ్డలను దీవించాలి. నీవు నీ కుటుంబం అనేకుల కంటే గొప్పవారిగా ఉన్నతంగా ఉంచాలనుకుంటారయ్యా ఎఫ్రాయిమా. నువ్వు చేసే దాన్ని బట్టి నేను ఏం చేయమంటా? ఏం చేయాలి? నేను నిన్ను ఏం చేసేదను? యూదా, నిన్ను ఏం చేతును? ఏం చేయాలి అంటే నా దేవుడు అన్నాడు, ఏం చేయాలి అసలు? మిమ్మల్ని ఏం చేస్తే కుదురుద్ది అసలు? ఏం చేస్తే నాలో ఉన్న బాధ, వేదన, మంట చల్లారుద్ది? ఏం చేస్తే మీరు సరి అవుతారు? ఏం చేస్తే మీరు మారుతారు? ఏం చేస్తే మీరు సెట్ అవుతారు? ఏం చేస్తే మీరు మనుషులుగా ఉంటారు? ఏం చేస్తే మీరు జీవితాలు మార్చుకుంటారు? ఏం చేయను? ఎఫ్రాయిమా, నిన్ను నేను ఏమి చేతును? యూదా, నిన్ను ఏం చేతును? ఏం చేస్తే, ఎలా చేస్తే, ఏం చేస్తే నీకు గుణపాఠం వచ్చింది, నీ బుద్ధి వచ్చింది, నీ జ్ఞానం వచ్చింది, నీ తెలివి వచ్చింది, ఆలోచన వచ్చింది? ఎందుకు ఇలా దిగజారిపోతున్నావు నీవు? ఎందుకు ఇలా కృంగిపోతున్నావు నీవు? ఎందుకు నీ బతుకు అడవి కాస్త వినలాగా అయిపోతుంది? ఎందుకు ఎఫ్రాయిమా, యూదా, ఎందుకు నీ ఆత్మీయ స్థితి, ఆత్మీయ జీవితం, నీ భక్తి జీవితం భంగమైపోతుంది, పాడైపోతుంది? ఎందుకు ఈ స్థితి, నీ స్థితి ఇలా మారిపోతుంది? ఎఫ్రాయిమా, నిన్ను ఏం చేస్తును? యూదా, ఏం చేస్తును? తెల్లవారగానే కనపడు మేఘము వలె, మేఘం ఎగిరిపోనట్లును, ప్రాతకాలంలో కురియు మంచు ఆరిపోనట్లుగా నీ భక్తి ఉందయ్యా. ఎవడు కాడు ఈ భూలోకంలో నేను గొప్ప, నేను భక్తుణ్ణి అని ఎవడు కాడు ఎర్రబెడత అప్పనిచ్చి దేవుడు చూస్తే నీ భక్తి ఎలా ఉంది? దేవుడిని చూస్తే, నీ పరీక్షిస్తే నీ భక్తి ఎలాగుంది? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? నీ బ్రతుకు ఎలాగుంది? నీ ఆత్మీయ స్పందన ఎలాగుంది? ఆత్మీయ డెవలప్మెంట్ ఎలాగుంది? ఆత్మీయ అభివృద్ధి ఎలాగుంది? దేవుడు అన్నాడు, ఎఫ్రాయిమా, నేను ఏం చేయాలని? నిన్ను యూదా, నేను ఏం చేయను? నీ భక్తి చూశాను నేను, నీ ఆత్మీయ జీవితాన్ని చూశాను. నీ ఆత్మీయ జీవితం, నీ భక్తి జీవితం క్షీణించిపోతా ఉందయ్యా. నీ ఆత్మీయ జీవితం సరిగా లేదయ్యా, నీ భక్తి జీవితం సరిగా లేదయ్యా. నా కుమారుడివే నువ్వు ఎఫ్రాయిము, నువ్వు నా కుమారుడివే ఎఫ్రాయిము, నువ్వు నా ముద్దుల కుమారుడివి ఎఫ్రాయిము, నువ్వు నా పేరు పెట్టబడ్డ జనాంగం, నీవు ఎఫ్రాయిము, నువ్వు ఎన్నిక చేపడేవాడవు నీవు. యూదా నా జనాంగమా, యూదా నా పేరు పెట్టబడిన వారులారా, నా స్వజనుల, నా సొంత జనాంగమా. నీ భక్తి ఎలాగుంది తెలుసా? నీ ఆత్మీయ జీవితాన్ని చూశాను నేను. నీకేదో మురిసిపోయి నీ భక్తురాల్ని, విశ్వాసిని, మంచి భక్తులు నా దగ్గర నువ్వు డబ్బా కట్టుకోవడం కాదు, నీ డబ్బాను కట్టుకోవడం కాదు. అసలు భక్తి అని చూస్తున్నాను రోజు. నీ ఆత్మీయతను చూస్తున్నాను నేను, నీ ఆత్మీయ స్థితిని చూస్తున్నాను నేను. ప్రతిరోజు నేను ఎఫ్రాయిమా, యూదా, క్రైస్తవుడా, విశ్వాసులారా, భక్తులు అనుకుంటున్న వారులారా, నేను రోజు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ స్థితిని నేను చూస్తున్నా. అసలు నీ భక్తి ఎలాగుందో నేను చూస్తే, నీ భక్తి ఎలాగుందా అంటే మేఘములాగుండెను. ఉదయం పూట కనపడే మేఘం అంట. ఎలా ఉంటుంది ఉదయం పూట? మంచి మేఘం ఎలా ఉంటుంది? ఉదయం కూడా ఎలా ఉంటుంది మేఘం? ప్రశాంత వాతావరణంలో మేఘం ఉంటుంది. ఉదయం పూట కనపడే మేఘం ఎలా ఉందంట? ఆహ్లాదకరంగా,
ఆనందంగా మంచి చల్లని వాతావరణంలాగా మన లోకం అంతా చల్లబడిచేలాగా ఉదయకాలం మేఘం ఉంటుంది. చూడటానికి మాత్రం చాలా మేఘం కమ్మింది, మేఘం ఉంది. అంటే ఆహ్లాదకరమైన మేఘం వల్లే నీ భక్తి జీవితం ఉంది. నేను చూస్తే అంటే మేఘం అంటే నాకు అర్థం ఏంటి? మేఘము ఇప్పుడుది ఒకే చోట ఉంది. 2 నిమిషాలకి అది ఆ స్థలాన్ని తప్పుకుని దూరంగా వెళ్ళిపోద్ది, జరిగిపోద్ది. అక్కడ మేఘం నిలబడదు. రెండోది, ఉదయకాలంలో కురిసే మంచు దట్టంగా ఉంటుంది. ఉదయకాలం వచ్చే మంచు దట్టంగా ఉంటుంది. చూసేవారికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. 2 నిమిషాలు 10 నిమిషాలు లేకపోతే 1 గంట ఆగినాక అక్కడ ఏమీ కనపడదు. నీ భక్తి ఎలాగుందంటే, ఎఫ్రాయిమా, యూదా, నీ భక్తి ఎలాగుందయ్యో? నీ భక్తి ఎలాగుందంటే ఉదయకాలం కనపడే మేఘం ఎలాగుంది నీ భక్తి అంటే స్థిరము లేదు నీ భక్తిలో. మేఘము కదిలిపోయేలాగను, మేఘము ఎలాగైతే ఉదయకాలం మేఘము కదిలిపోతూ ఉందో, ఆరిపోతూ ఉందో, జారిపోతూ ఉందో, కనపడకుండా పోతూ ఉందో, అలాగుననే నీ భక్తి జీవితం ఉదయకాలం కనపడు మేఘములాగుంది. ఎఫ్రాయిమా, నీ భక్తిలో జారిపోయావు. నీ ఆత్మస్థితి సరిగా లేదు, స్థిరంగా లేదు. నీ ఆత్మ డెవలప్మెంట్ స్థిరంగా లేదు. నీ ఆత్మ జీవితం స్థిరంగా లేదు, అది విలువగా లేదు, అది బలంగా లేదు. ఆత్మస్థితి భంగంగా ఉంది. ఎలా అంటే ఉదయకాలము కనబడు మేఘము వలె నీ భక్తి ఉంది. రెండోది, ఉదయకాలము కుర్రియు మంచు వలె నీ భక్తి జీవితం ఉంది. ఏం చెయ్యాలి? నువ్వు ఇలాంటి భక్తి పెట్టుకుని ఇలాంటి భక్తి జీవితాలు కలిగి ఉన్న నిన్ను ఏం చేసేదను? ఎఫ్రాయిమా, ఇలాంటి మేఘం లాంటి భక్తి జీవితం కలిగి ఉండి నీ భక్తి ఏమో కదిలిపోయేది, నీ భక్తి ఏమో పరసగా ఉండేది, నీ భక్తి ఏమో ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేది. నీ భక్తిలో స్థిరం లేదు, నీ ఆత్మ జీవితం స్థిరంగా లేదు, నీ ఆత్మ అభివృద్ధి స్థిరంగా లేదు, నీ భక్తి నిజమే కాదు, నీ భక్తిలో లోపం ఉంది. నీ భక్తి ఎలాదంటే దేవుడు నీ చెప్పట్లా ఎస్ అన్నాడు. నీ భక్తి జీవితము ఎలాదంట? ఉదయకాలమును కనబడు మేఘము భలే ఉండెను. నీ భక్తి జీవితము ఉదయకాలము కురిసే మంచు వలె ఉండెను. ఈ 2 స్థిరముగా ఉండవు. మంచు క్రమక్రమాన కరిగిపోద్ది, వెలిసిపోద్ది, వేరైపోద్ది. మేఘము ఒకే చోట నిలిచి ఉండదు. అది క్రమంగా అది జారిపోద్ది, వెళ్ళిపోద్ది, ఇక్కడ నుంచి మరో చోటకి వెళ్ళిపోద్ది. అంటే స్థిరము లేదు. అంటే ఎఫ్రాయిముతో మాట్లాడతాడు యేసయ్య. ఎఫ్రాయిమా, యోధావారులారా, మీ భక్తిని చూశాను నేను, నీ అభివృద్ధి, నీ ఆత్మస్థితి చూశాను నేను. నువ్వేమో నేను యోధాను, నేను ఎఫ్రాయిము, నేను ఎఫ్రాయిము జాతి లేదు, అభివృద్ధిలో ఉంది నా దగ్గర అని అనుకుంటున్నావు. నాత్మిక ఆత్మీయ జీవితం చాలా అభివృద్ధిలో ఉందని అనుకుంటున్నావు. కానీ నేను చూస్తే నీ ఆత్మీయ అభివృద్ధి జీరోగా ఉంది. నీ భక్తి జీవితం జీరోగా ఉంది. నీ భక్తి జీవితం మంచులాగుంది, నీ భక్తి జీవితం మేఘములాగుంది. అందుకే ఇలాంటి జీవితం జీవించి నిన్ను నేను ఏం చెయ్యాలయ్యా? ఏం చేసేదను? ఏం చెయ్యాలి? ఇలాంటి వేషధార భక్తి జీవితాన్ని జీవించాను నీవు. ఇలాంటి భక్తి చేస్తున్నావే, ఇలాంటి భక్తి మేఘం లాంటి భక్తి, నీ భక్తి మంచులో భక్తి నీ భక్తి స్థిరమైనది కాదు. నీ ఆత్మీయ జీవితం స్థిరంగా లేదు. ఆత్మీయంగా నీ జీవితం మంచులాగా ఉంది, కరిగిపోయేదిగా ఉంది. నీ భక్తి జీవితం పర్ఫెక్ట్గా లేదు. నీ భక్తి జీవితం దేవునికి ఇష్టము, దేవుణ్ణి సంతోషపరిచే ఆత్మీయ జీవితము నీకు లేదు. దేవుణ్ణి మెచ్చుకునే భక్తి జీవితం నీకు లేదు. నీ భక్తి అంత లోటే. ఏం చెయ్యాలి? నేను దీవిస్తున్నాను కదా, ప్రేమిస్తున్నాను కదా, నీకు సరిహద్దు ఏర్పాటు చేశాను కదా,
నేను స్థిరపరిచాను కదా, నీకేది కావాలో నిశ్చయించాను కదా, నిర్ణయించాను కదా, నీ చేపట్టుకున్నా కదా, నేను నడిపిస్తున్నా కదా, నా పేరు పెట్టే కదా నీకు ఇన్ని చేసి ఆత్మీయంగా ఉండయ్యో అంటే నా ముందేమో నేను చూస్తాను మనుషులుగా అన్న సమాజంలోనేమో యోధా చాలా భక్తి పర్రాలు, ఎఫ్రాయిము చాలా భక్తుడు అనిపిస్తున్నా, కానీ నా సముఖములో నా ముందు నీ ఆత్మీయ స్థితి భంగంగా ఉంది, నీ భక్తి జీవితం సరిగా లేదు. నీ భక్తి ఎలా ఉందంటే ఉదయకాలము కనపడు మంచులాగుండెను, ఉదయకాలం కనపడు మేఘములే. నీ భక్తి స్థిరము లేకుండా, నీ భక్తిలో ఆత్మీయ జీవితం స్థిరము లేకుండా పడిపోయేదిగా, నటించేదిగా, వేషధారిగా నీ ఆత్మీయ జీవితం ఉందయ్యా. నేనేం చేయలేను ఇప్పుడు. ఇలాంటి భక్తి కలిగిన వాడిని ఏం చేయాలి? భక్తిగా ఉండో, నిజమైన భక్తిగా ఉండో, నిజమైన నీ ఆత్మీయ జీవితం నిజంగా ఉంచు, నీ ఆత్మీయ జీవితం స్థిరంగా ఉంచు, నీ ఆత్మీయ జీవితం మంచులాగా ఉంచొద్దు. మంచులాగుంటే ప్రమాదం, అక్కడ భక్తి ఉండదు, మంచి ఆరిపోద్ది. అలాగే నీ భక్తి ఆరిపోతే విశ్వాసమే కాదు, నీవు ఆత్మీయుడు కాదు, నీవు ఆత్మీయత లేదు నీకు. అంటే అసలు ఇలా నీ ఆత్మీయ జీవితము, నీ భక్తి ఇలా మంచులాగా మేఘములాగా జారిపోవటానికి, నిలవలేకపోవటానికి, ఆత్మీయ డెవలప్మెంట్ లేకపోవటానికి ఏంటి కారణం అంటే ఆయన అన్నాడు 11 విషయాలు మాట్లాడాడు ఆయన. ఈ 11 విషయాలు గుచ్చుతున్న, ఈ 11 విషయాలు మాట్లాడుతుంటే కత్తిపెట్టి ఎఫ్రాయిముని కోసేసాడా, కత్తిపెట్టి ఎఫ్రాయిమునికి వస్తున్నాడా, మెచ్చుకున్నాడా అన్నట్టుకుంటుంది. ఎఫ్రాయిము అన్నాడు, ఎఫ్రాయిముని కత్తిపెట్టికి వస్తున్నాడు, యోధాని కత్తిపెట్టికి వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే ఒకటన్నాడు ఆయన. అంతలో మాట మాట్లాడు, ఎందుకయ్యో యోధా ఎఫ్రాయిము నీ భక్తి మేఘములాగా, నీ భక్తి మంచులాగా తేలిపోయే భక్తిగా ఉందయ్యా అంటే, ఒకటంటే వారు యెహోవా నియమించిన ధర్మశాస్త్రమందు త్రోసివేశను అని రాయబడింది. వారి భక్తి నిలిచి ఉండలేకపోవటానికి, వారి భక్తి ఆత్మీయంగా స్థిరంగా లేకపోవడానికి, వారి భక్తి మేఘమలే ఉండటానికి, వారి భక్తి మంచు వలె తేలిపోవటానికి, స్థిరమైన ఆత్మీయ జీవితం లేకపోవటానికి కారణం ఏంటంటే ఆయన అన్నాడు, మీరు ఆత్మీయంగా బలపడి, ఆత్మీయంగా స్థిరపడి భక్తిలో బలపడటానికి నేను మీకోసం ఒక ధర్మశాస్త్రాన్ని నియమించాను, ధర్మశాస్త్రాన్ని మీకు ఇచ్చాను. అది మీది. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, ధర్మశాస్త్రాన్ని భుజించాలి, ధర్మశాస్త్రానుసారంగా ధర్మశాస్త్రం ప్రకారంగా మీరు జీవించాలి అని చెప్తే దానిని మీరు తిరస్కరించిరి, నిరాకరించిరి, త్రోసివేసిరి, వద్దనుకుంటురి. ఇలాంటి పదాలు వాడా. వద్దనుకుంటురి, నిర్లక్ష్యం చేసిరి, లెక్క చేయలేదు, నాకు వద్దు అనుకుంటురి. అందుకని నీ భక్తి బలహీనపడిపోయింది. ఎప్పుడైతే ధర్మశాస్త్రం నీ చేతిలోంచి కింద పడిపోయిందో, ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశావో, ధర్మశాస్త్రం అనే అనే వాక్యాన్ని, ధర్మశాస్త్రము అనబడే దేవుని లేఖనాన్ని వదిలేసావో, నీకు నీ భక్తి చేరిపోయిందయ్యా. అందుకు బైబిల్లో మాట అందరూ తెలిసిన వాక్యం, అది చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24 చూద్దాం. యెషయా ఆయన యెషయా గ్రంథం యెహోవా యొక్క ధర్మశాస్త్రము ఏం చేస్తానంట? ఎవరు? మీరు కాదు, మీరు కాదు. ఎవరు? 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 ఎస్, ఎవరు? ఎఫ్రాయిము వారు. మీరు కాదు. మీరు వెరీ గుడ్ భక్తులు. మీరు ఏసాయికి మీరంటే భయం, మిమ్మల్ని ఏమండి ఆయన అంటే ఏం చేస్తారో
అని భయం. ఎఫ్రాయిము అన్నాడు, ఎఫ్రాయిము నా ముద్దుల కుమారుడు, ఎఫ్రాయిము నా జనాంగము, యూదా నా ప్రజలారు, నా జనాంగము, మీరు మీకోసం నియమించిన ధర్మశాస్త్రమును నిర్లక్ష్యం చేశారు. మీరు ఎందుకయ్యా నిర్లక్ష్యం చేస్తున్నావు? యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యము నీవు నిర్లక్ష్యం చేశావు. దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని నీవు నిర్లక్ష్యం చేసిన కారణము చేత నీ దగ్గర ఆత్మస్థితి లేదు, ఆత్మీయ జీవితం లేదు. మరి వాక్యం లేకుండా నేను భక్తుడు అని చెప్తాను. వాక్యం ఒక్క లేకుండా కదా. ధర్మశాస్త్రం నీతో ఉండాలి, ధర్మశాస్త్రం నీలో ఉండాలి, ధర్మశాస్త్రం నీతో ఉండాలి, ధర్మశాస్త్రం నీలో ఉండాలి. అది నిండిపబడి ఉండాలి, అది నీతోనే ఉండాలి, నీలో అది మిళితమైపోయి ఉండాలి. కానీ ఎఫ్రాయిము నీవు యెహోవా నియమించిన ధర్మశాస్త్రము నిర్లక్ష్యం పెట్టేశావు. ధర్మశాస్త్రం సంగతి మాకు వద్దయ్యో. ధర్మశాస్త్రంలో రాయబడ్డ లేఖనాలు, బోధలు సంగతి ఏది మాకొద్దు. మరి ఏం కావాలి నీకు? ఆత్మీయంగా ఒక వ్యక్తి అభివృద్ధి కావాలంటే, భక్తి జీవితంలో అభివృద్ధి కావాలంటే, భక్తిలో గొప్పవాడు కావాలంటే ధర్మశాస్త్ర పాండిత్యం కలిగి ఉండాలి, ధర్మశాస్త్రం ఎరిగిన వాడుగా ఉండాలి, ధర్మశాస్త్రంలో అంటే వాక్యాన్ని, దేవుని వాక్యంలో లోతులో పెరిగేవాడుగా ఉండాలి. అది లేకపోతే దాన్ని లక్ష్య పెడితే అది వద్దయ్యో, దాని విషయం మాకు వద్దయ్యో, దాని సంగతి మాకు వద్దయ్యో. ఏం కావాలి నీకు అంటే అది అంటాడు ఒక మాట, యెషయా గ్రంథం 30:9-10. వాళ్ళు ఏం కొనుక్కుంటారంటే ఎఫ్రాయిము ఏమి కోరాడో, ఎఫ్రాయిము ఏమి కోరుకుంటున్నాడో, ఎఫ్రాయిము యూదా ఏమి కోరుకుంటున్నారో. అయ్యో మాకు ధర్మశాస్త్రం వద్దయ్యో, నీ ధర్మశాస్త్రం సంగతి మాకు వద్దయ్యో, నీ ధర్మశాస్త్రం రాయబడ్డ మాటలు మాకు వద్దయ్యో. అలాంటి వాటి ఎత్తు చెప్పొద్దయ్యా. నువ్వు ఏం చెప్పంట వారు తిరుగుబాటు చేసే ప్రజలు, అబద్ధమాడే పిల్లలు యెహోవా ధర్మశాస్త్రమును విననొల్లని ప్రజలు. యెహోవా ధర్మశాస్త్రము నిర్లక్ష్యం పెట్టి, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యమే విననొల్లని వాణిగా ఉంటే నీ ఆత్మీయ అభివృద్ధి అది. రోజు భోజనం చేస్తేనే నీ శరీరానికి బలం వచ్చేది. నీ ఆత్మకు బలం కావాలంటే, ఆత్మీయ స్థితి బలపడాలంటే, ఆత్మీయంగా డెవలప్ కావాలంటే ప్రతిరోజు నీకేం కావాలో? ధర్మశాస్త్రం అంటే దేవుని లేఖనం, దేవుని వాక్యం, లేఖనాల్లో రాయబడ్డ మాటలు, లేఖనం నీలోకి వస్తేనే ఆత్మీయంగా బలపడేది, ఆత్మీయంగా స్థిరపడేది, ఆత్మీయంగా ఎదిగేది. నీవు ఆత్మీయంగా ఎదగాలి అంటే, ఆత్మీయ జీవితం, నీ భక్తి జీవితం బాగుండాలంటే వాక్యము లోపల నీ దగ్గర ఉండాలి. ఇదేమన్నా అంటే వాక్యము, ధర్మశాస్త్రము విన నల్లని వాడిగా ఉంటివా. చదువు ఏంటంటే దర్శనము చూడొద్దని. అయ్యా దర్శనాలు చూడొద్దయ్యా, నా కోసం, నా గురించి అలాంటి ఏం చెప్పొద్దయ్యా. దర్శనం అంటే మంచి దర్శనం చూడాలి. ఈనాడు ప్రతోడు దర్శనాలు చూస్తున్నారు. ఇప్పుడండి ప్రవర్తన లేరు. అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో ప్రవర్తన లేరు. రోజు దేవునితో మాట్లాడే భక్తులు కూడా అడిగిన ఎప్పుడైనా నీ భక్తి మేఘంలాగా ఉందయ్యో, నీ భక్తే లేదు, అసలు మీ దగ్గర భక్తే లేదనలేసయ్యా. యేసయ్య అన్నాడు నీ దగ్గర భక్తే లేదంటున్నాడు. మరి నువ్వెందుకు నా దర్శనం వస్తుంది? జగన్ పేపర్ చూస్తే, పేపర్ రాయబడి మొన్న జగన్ గెలుస్తాడు అని చెప్పారయ్యా, ఆడు ఓడిపోయాడయ్యా. అది ఒక రెండు పేపర్ రాశారు, ఒక పేజీ మొత్తం. ఎవడంట? ఆడ ప్రవీణ్ కుమార్ అంట. ప్రవీణ్ కుమార్ అంటే పృథ్వీ పాల్ అంట.
బుడపక్కలందరూ బయలుదేరి ఇక్కడ అందరూ బేవర్సగా పాస్టర్లు అయిపోయి దేవుడు నాకు అవమానం తెచ్చేసి బేవర్స ముట్ట. ఏమంటే బైబిల్ అంటుంది, నీ భక్తే లేదు దగ్గర, నీ భక్తి సరిగా లేదు. దర్శనం చేసే గొప్ప పరిశుద్ధులు భూలోకలు ఎవ్వరు లేడు. డూప్లికేట్. నా దర్శనం వచ్చింది నా చెప్పేటోని ఎందుకు జనం మోసం చేస్తారు? మీరు నీ పొరుగు వారు మోసం చేస్తారు. నీకు అంత భక్తి ఉందో, ఆత్మ జీవితం ఉందో, రెగ్యులర్ జీవితం ఉందో, మంట జీవితం ఉందో, నీ ఆత్మ అగ్నిలాగా అగ్ని పర్వతంలాగా రెగ్యులర్ ఆత్మ జీవితం నీకుందా? ఎవడికుందో ఈ భూలోకంలో? మరి ఉంటే, నీకుంటే ఇప్పుడు యేసయ్య ఉన్నాడు, నీ భక్తి మేఘంలాగుంది, నీ భక్తి మంచులాగుంది, అసలు భక్తే లేదు నీకు. ఎవరితో మాట్లాడుతున్నా? ఎఫ్రాయిముతోటి, దేవుని పిల్లలు అనబడే వాడితోటి, దేవుని భక్తులు అనబడే వాడితోటి, నే భక్తుణ్ణి, నేను దేవుని జనాంగాన్ని, యువత జాతిని నేను అనుకుని బెల్లపేస్తున్న నీకు నేను చూస్తే నీ ఆత్మీయ స్థితి సరిగా లేదు, ఆత్మీయ జీవితం లేదు దగ్గర. నువ్వు ఆత్మీయంగా ఉండాలి, నేను ఆత్మ ఉంది నా దగ్గర, భక్తి ఉంది నువ్వు అనుకున్నా కానీ, ఎఫ్రాయిము నువ్వు అనుకున్నా కానీ నేను అనుకోవట్లా. ఎందుకంటే నేను చూస్తున్నా నీ భక్తిని. నీ భక్తి మేఘము లాంటిది, నీ భక్తి ఉదయకాలము కురిసే మంచు లాంటిది. మరి నువ్వు ఇలా చెప్తావు? వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు దర్శనం చెప్పొద్దయ్యా మాకు. యుక్త వాక్యం అంటే అది నువ్వు ఎట్టా నీళ్ళు. ఒకవేళ దర్శనం వచ్చి, అమ్మాయి నువ్వు పాపం చేస్తున్నావు అమ్మా, ఆ చేయొద్దామా చెప్పావనుకో, అట్లా చెప్పకయ్యా, అట్టటి చెప్పొద్దయ్యా. ఏం చెప్పాలంట? నువ్వు పాపం చేయొద్దు చెప్పకూడదు. నువ్వు పాపం చేస్తున్నావు దేవుడు బయలుపరిచాడు, నాకు తెలిసింది. నువ్వు కూడా ప్రవర్త చెబితే అది చెప్పకయ్యో. నువ్వు దర్శనాన్ని చెప్పొద్దయ్యో, దర్శనాన్ని చెప్పొద్దయ్యా. ఏం చెప్పాలంటే యుక్త వాక్యం అంటే అనుకూల బోధయను అంతే. అనుకూల బోధయను అంతే అంటే అర్థం ఏంటి? నువ్వేమైనా చేయొచ్చు, ఇద్దరు భార్యలకు చేసుకోవచ్చు, ముగ్గురు భర్తలు చేసుకోవచ్చు, తాగొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, ఎట్లా తిరగవచ్చు, ఆదివారం వచ్చి 10 రూపాయలు చంద వచ్చి గుళ్ళో కూర్చోవాలి. దీన్ని ఏమంటారు? ఎస్, యుక్తమైన బోధ, యుక్త వాక్యం. నువ్వు ఎట్లా నుండయ్యో, ఎట్లా నువ్వు ఏడా నుండు నువ్వు. నిన్నేమన్నాను నేను? ఈనాడు క్రైస్తవానికి ఇలాంటి బోధకుడు కావాలి. ఇలాంటి బోధకులు ఇష్టపడుతున్నారు. యుక్త వాక్యం చెప్పాలి, ఖండించాలి, ఎన్నో గద్దించాలి, ఎన్నో యుక్త వాక్యం బోధించాలి. అలాంటి ఆ యుక్త వాక్యం వద్దయ్యో. ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉందో, ధర్మశాస్త్రంలో రాయబడ్డ కఠినమైన మాటలు మాకొద్దయ్యో. యుక్త వాక్యం చెప్పొద్దు నీవు. ఇంక మాట్లాడు బైబిల్లో చూద్దాం. చూడండి ఒకసారి 2వ తిమోతి పత్రిక 3:16-17. 2వ తిమోతి పత్రిక 3:16-17. దైవజనులు సన్నద్ధుడై ఏంటంట ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు అమ్మా దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఏం చేయాలంటే, ఈ లేఖనం ఏదంటది? లేఖనం ఏంటి? దైవావేశం వలన ఇయ్యబడింది లేఖనం. ఏంటది? దైవావేశం వలన దేవుని ఆత్మచేత లిఖించబడింది, దేవుని చేత మాట్లాడింది, దేవునిచ్చే వాగ్దానము వాక్యం. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, శిక్ష వేయటకును. ఏంటది? బోధించోడట, ఖండించాలంట, గద్దించాలట, శిక్ష కూడా వెయ్యాలట. అది ఎలా అంట? యుక్తవాక్యం అంటే లేఖనం ద్వారా, లేఖనాలు రాయబడ్డ ప్రతి మాట మనిషిని సరిచేయాలట. అందుకని అంటే ఇలా అంటున్నారు, అయ్యా
యుక్తవాక్యం వద్దయ్యో, మాకు కఠినమైన బోధ వద్దయ్యో, యుక్తవాక్యమే మాట్లాడయ్యో, అనుకూలమైన బోధ చేయయ్యో, అనుకూలంగా మాట్లాడయ్యో, మామూలు నొప్పించొద్దయ్యో, ఖండించొద్దయ్యో, గర్జించొద్దయ్యో, సరిచేయొద్దయ్యో, ఏదో పైపై బోధ చేయయ్యో అన్నట్టు. అందుకని ఆత్మీయస్థితి మంచులాగా ఉంది. నీ భక్తి తేలిపోయింది, నీ భక్తి పలసపడిపోయింది, నీ ఆత్మీయ జీవితం భంగమైపోయింది. కారణం తెలుసా? యెహోవా నియమించిన ధర్మశాస్త్రాన్ని విలువనీయకోకుండా, వాక్యానికి విలువీయకోకుండా, సత్యవాక్యాన్ని అనుసరించకుండా, ఉపదేశాల్లో ఖండిస్తున్నప్పుడు, గద్దించినప్పుడు ఆ వాక్యానుసార జీవితానికి లోపడకుండా ఉంటూ ఉంటే, అయ్యా కఠినమైన బోధ వద్దయ్యా, దర్శనాలు వద్దయ్యా, ఏమొద్దయ్యా, యుక్త వాక్యమునే ప్రకటించని చెప్పి నిన్ను నీవు సమర్థించుకుంటా ఉన్నందువలన నీ ఆత్మీయ స్థితి భంగమైపోయింది. దానికి ఒక విలువ ఉందండి. ధర్మశాస్త్రానికి ఒక విలువ ఉంది, అంటే వాక్యానికి ఒక విలువ ఉంది. వాక్యం అండి మనిషి ఆత్మీయంగా చనిపోతూ ఉంటే, బలహీనపడుతూ ఉంటే, స్త్రీలకు ఆత్మీయ స్థితి కోల్పోతూ ఉంటే, ఆత్మీయత దిగజారిపోతూ ఉంటే, వారి ప్రాణము నెమ్మది లేకుండా ఉంటే, వాడి ప్రాణము సాతాను దాడి చేస్తుంటే, ఆ ప్రాణం కొరవప్పుడు కొట్టుకుంటూ ఉంటే, దేవుని వాక్యం అంటే ధర్మశాస్త్రం అనే దేవుని వాక్యము నిన్ను నీ ప్రాణాన్ని తెప్పరల చేయను, నిన్ను నీ ప్రాణమును తెప్పరల చేయను. దావీదు కీర్తన 19వ కీర్తన 7 నుంచి చదువుదాం. 19వ కీర్తన 7వ చదువుదాం. 19వ కీర్తన 7వ వచనం. యెహోవా ఉపదేశము హృదయం సంతోషపరచును. యెహోవా ఏర్పాటేసిన ధర్మశాస్త్రము నిర్మలమైనది. అదేంటంటే ఒకటి పైన ఏంటంటే అది ధర్మశాస్త్రం అంటే ప్రాణమును తెప్పరెల్ల చేయును. నా బైబిల్ యథార్థమైనది, ప్రాణమును తెప్పర్ల చేయను. ఏది? నీ ఆత్మస్థితి, నీ ప్రాణము. అయ్యా వాక్యం చదవలేక ప్రాణం బలహీనపడిపోతే, ఆత్మీయస్థితి బలహీనమైపోతూ ఉంటే, ఆత్మీయస్థితి జారిపోతూ ఉంటే, నిన్ను బలపరిచి అంటే నీ ప్రాణమును తెప్పర్ల చేసి, నీ ప్రాణమును తెప్పర్ల చేసి, నీ ప్రాణమును సరిచేసి, నీ ప్రాణాన్ని బలపరిచి నిన్ను పడిపోకుండా జారిపోకుండా నిలబెట్టేది యేసయ్య నియమించిన దేవుని వాక్యం, యేసయ్య నియమించిన ధర్మశాస్త్రం, యేసయ్య వాక్యం. అది యథార్థమైంది, అది నీ ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాస్త్రము నమ్మదగ్గ. దేన్ని నమ్మాలని మనం? ఒకటేమో ధర్మశాస్త్రం నీ ప్రాణమును తెప్పరల చేయును. 2 వాక్యము నమ్మది, అది పూర్ణ అంగీకారమైనది. వాక్యము నమ్మాలి, వాక్యము నమ్మిక కలిగి ఉండాలి. అదే వాక్యము నీకు నెమ్మదిని కలుగు చేయను. ఒకటేమో ప్రాణం తెప్పరలు చేస్తుంది, రెండేమో నమ్మిక పుట్టించింది, 3 నెమ్మదినిచ్చింది, 4 నీ కన్నులకు వెలుగునిచ్చును. ఎందుకంటే ఈ మాట చెప్పేంటి ఆయన? నీ కన్నులు వెలగటల్లా, ఇది నెమ్మది లేదు, నమ్మిక లేదు, అలసిపోయింది. ఎన్నిటి కారణమేంటి? ధర్మశాస్త్రం అనేదాన్ని నీవు నిర్లక్ష్యం చేశావు. ధర్మశాస్త్రం లేదు, దగ్గర లేదు. అందుకని వారి భక్తి ఏంటంటే, ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశావో, వదిలేశావో, నిర్లక్ష్యం చేశావో, వెంటనే ఏమైందంటే నీ ఆత్మీయ జీవితం మంచులాగా మారిపోయింది, నీ భక్తి మేఘంలాగా మారిపోయింది, నీ ఆత్మస్థితి పలసపడిపోయింది, నీ భక్తి సరిగా లేకుండా పోయింది. కారణం ఏంటయ్యా అంటే అని అన్నాడు, నువ్వు ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశారు, మీరు ధర్మశాస్త్రం వదిలేశారు, మీరు
ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా ఉండారు మీరు. ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశారు మీరు. ఎందుకంటే అది బలపరిచేది, స్థిరపరిచి ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టేశావో, తిరస్కరించావో, వెంటనే నీ ఆత్మీయ స్థితి బలహీనపడిపోయాను, ఆత్మీయ జీవితం భంగమైపోయాను, నీ భక్తి హీనముగా ఉండెను, నీ భక్తి మంచులాగా ఉండెను, నీ భక్తి మేఘములాగా ఉండెను. ఎందుకయ్యా నీ భక్తి జీవితము, ఆత్మీయ జీవితము స్థిరంగా లేదయ్యా అంటే నీవు అది మంచులాగా ఉంది కారణం. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెట్టావు. అందుకే భక్తుడు దావీదు అంటాడు 119వ కీర్తన 10 అంటాడు, అయ్యా ఇప్పుడు నేను నా కళ్ళు తెరవాలయ్యా, నేను నా కళ్ళు తెరుచుకోవాలి, నేను 10 చదవమ్మా. 119:18 కీర్తనలో 119:18 నేను నీ ధర్మశాస్త్రములో ఉన్న సంగతి, నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతి గమనించు. అక్కడ అందులో ఏముంది? ఇప్పుడు వాడు బైబిల్ చదువుతున్నాడు కానీ అందులో ఉన్న సంగతి రక్షించట్లా. అదే మనకు ఆత్మీయంగా డెవలప్మెంట్ లేకపోవటం. ఈ మధ్య మేము మొన్న ఒక చోట ప్రార్థనకి వెళ్ళాము. జ్యోతిబాబుని తీసుకెళ్ళి అమ్మటే జ్యోతిబాబుని కలిసి వెళ్ళాము ఆ ఇంటి కూటానికి. ఆడ కూటం చేస్తూ ఉంటే వాక్యం చెప్పినాక ఆ అధ్యక్షుల వారు ఏమన్నాడంటే, అవన్నీ బైబిల్ ఉండేయా, నేను బైబిల్లో ఉండేయలే అని నేను చెప్పిన దాన్ని రాసుకుని ఇన్ని ఆడుండిగా పాత నిబంధనలో ఉండేగా ఇప్పుడు విశేషం ఏంది తేల్చేశాడు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాకు అంటే ఆయనకేం తెలియదంట, ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్యకార్యములు తెలియదు. ఆశ్చర్యకరమైన సంగతి అంటే లేఖనాల్లో ఆశ్చర్యకరమైన సంగతి ఉంది, బైబిల్లో మరం ఉంది. అందుకే బైబిల్లో వ్రాత మరము, భాష మరము, బొమ్మల మరము, లెక్కల మరము, అంకె సంఖ్యల మరం ఉంటుంది. ఒక పాస్టర్ గారికి 5 మర్మాలు రాకపోతే ఆడ బోధకుడే కాదు. ప్రతి సావుకుడికి వ్రాత మరం తెలియాలి, భాషా మరం తెలియాలి, బొమ్మల మరం తెలియాలి, లెక్కల మరం తెలియాలి, అంకె సంఖ్యల మరం తెలియాలి అని అన్నాడు. ఇవన్నీ బైబిల్లో ఉండేగా. పాత మందంలో 100 మాట 600 700 బైబిల్ ఉంటేలే అన్నాడు తప్ప దాని వివరణ ఏంటో చెప్పలేకపోయాడు. విమర్శ కాదు సుమా, ఇది విమర్శ కాదు. ఏమంటే అందులో ఏమందంటే మర్మం ఉంది, గొప్ప సంగతి ఉంది. ధర్మశాస్త్రంలో గొప్ప సంగతి ఉంది, మర్మం ఉంది. దాన్ని గ్రహించాలో ఒకే మాట ఉంటుంది, ఒకే మాటలో 10 అర్థాలు ఉంటాయి. ఒకే అక్షరములో ఎంతో అర్థం ఉంటుంది. దాన్ని ఏమంటారు? హోమిలిటిక్స్, ప్రసంగ శాస్త్రం అంటారు దాన్ని. ఒక వ్యక్తికి ఈ హోమిలిటిక్స్ అంటే ప్రసంగ శాస్త్ర విజ్ఞానం తెలియకపోతే ఆ ఒకే మాటలో ఉన్నటువంటి అర్థాన్ని రక్షించలేవు నీవు. నీకు తెలియాలంటే ధర్మశాస్త్రం తెలియాలి, వాక్యం చదవాలి, వాక్యంలో లోతులకు వెళ్ళిపోవాలి. వాక్యమే నీకు ఆధారం, వాక్యమే బతికించేది. వాక్య ధర్మశాస్త్రం నీ జీవితంలో గొప్ప సంగతి ఉంది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రంలో గొప్ప సంగతి, ఆశ్చర్యకరమైన సంగతి అందులో దాగి ఉంది. అది గ్రహించాలి. అది గ్రహించలేని కారణం చేత, అది గ్రహించలేకపోతే, అర్థమే కాకపోతే, అర్థం కారణం వల్ల నీ ఆత్మీయ జీవితం భంగం అయిపోతుంది. అనుకూలంగా మార్చుకుంటే, ఈ లేఖనాన్ని అనుకూలంగా మార్చుకుంటే దానిలో సంగతి గ్రహించలేనందువలన ధర్మశాస్త్రం రాయబడ్డ సంగతి గ్రహించుకోకుండా, ఆశ్చర్యకరమైన సంగతి తెలుసుకోకుండా, లోతైన మర్మాన్ని తెలుసుకోకుండా, దానిలో ఏం రాయబడిందో తెలుసుకోకుండా, దానిలో ఏమన్నా సంగతి అర్థం కానందువల్ల నీ ఆత్మీయ స్థితి కొంచెంతోటే సరిపెట్టుకుంటున్నావు.
నీ ఆత్మీయ జీవితం బలహీనమైపోయింది, నీ భక్తి బలహీనపడింది. నీ భక్తి ఎలాగుందంటే ఆత్మీయ స్థితి సరిగా లేదు. ఎందుకయ్యా అంటే యెహోవా నియమించిన ధర్మశాస్త్రం నీలో నీ ఇంటిలో, నీ వెంటిలో, నీ నోట్లో లేని కారణము చేత నీకు దాన్ని సంగతి గ్రహించే గుణము నీకు లేని కారణం చేత ఆ ధర్మశాస్త్రం అర్థం కానందువలన, ఆ సంగతి గ్రహించలేనందువల్ల నీకు ఆత్మీయ స్థితి సరిగా లేదు. ఇది అంటున్నాడు భక్తుడు దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కళ్ళు తెరవయ్యా. నా కళ్ళు మూసుకుపోయి, అందుకని అక్కడ ఏం రాయబడి ఉందో గ్రహించలేకపోతున్నా. అక్కడ ఏం రాయబడి ఉందో మర్మను గ్రహించలేకపోతున్నా. ఆ మర్మం నాకు కావాలి, ఆ మర్మం నాకు కావాలి, ఆ మర్మం నాకు తెలియాలి. ఎలా? ధర్మశాస్త్రం ఎరిగి ఉండాలి నువ్వు. రాజు అన్నాడు, అయ్యా నా కల వచ్చింది అబ్బాయి దానియేలు, ఎవడు చెప్పలేకపోతున్నాడు, నువ్వు చెబుతావా అన్నాడు. దానియేలుకి కలల భావం చెప్పగలంటే అర్థం ఏంటి? అతని దగ్గర లేఖనం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం ఎరిగి ఉన్నాడు, ఆత్మాభిషేకం పొంది ఉన్నాడు, ఆత్మ కలిగి ఉన్నాడు. ఆడు బతుకందో చెప్పేస్తున్నాడు, అయ్యా ఆ చెట్టోడు కాదు నువ్వేనయ్యా అంటే మన జీవితాలండి లోతైన సంగతి జరిగిన వారుగా ఉండాలి. ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతి తెలుసుకున్నట్లుగా, గ్రహించినట్లుగా, ఎరుగునట్లుగా నువ్వేం చెయ్యాలంటే నా కన్నులు తెరువయ్యా, అప్పుడు నేను లేఖనాల్లో ఉన్న సంగతి గ్రహిస్తాను. గ్రహిస్తే ఓహో ఇలా ఉందా, వాక్యం ఇలా మాట్లాడుతుందా, ఇలా జీవించాలా, ఇలా బతకాలా అని నేను దానికోసం నా జీవితాన్ని అభ్యాసం చేసుకుంటానయ్యా. అప్పుడు నా ఆత్మీయ జీవితం, నా భక్తి జీవితం 7 అంతలుగా 1000 రెట్లుగా 1000 రెట్లుగా అభివృద్ధి కలిగేదిగా ఉంటుందయ్యా. కాబట్టి నువ్వేం చెయ్యాలంటే, ఎందుకయ్యా నీ భక్తి మంచులాగుంది, నీ భక్తి మేఘములాగుంది, ఆత్మీయ జీవితం పడిపోవటానికి డెవలప్మెంట్ లేకపోవడం కారణం ఏంటంటే, ఒకటి నీ దగ్గర ధర్మశాస్త్రాన్ని త్రోసేసావు, నిర్లక్ష్య పెట్టావు అన్నాడు. రెండోది, ఎందుకు నీ భక్తి సరిగా లేదో, నీ భక్తి మంచులాగుంది, నీ భక్తి స్థిరంగా లేదు, నీ భక్తి మేఘములాగుంది, నువ్వు భక్తిపరుడే అనుకుంటున్నావు కానీ నేను చూస్తే నీ భక్తి మేఘములాగుంది, నీ భక్తి స్థిరంగా లేదు, నీ భక్తి మంచులాగుంది. కారణం ఏంటంటే రెండోది, కడుపు నిండిన జీవితము కలిగి ఉండుట వలన నీ భక్తి సరిగా స్థిరంగా లేకుండా పోయింది. కడుపు నిండుకున్నా నీవు, కడుపు నిండిపోయింది నీకు. దేంతో? పాపంతో. వారు కడిపేవాడు దేవుడు, వారు కడిపేవాడు దేవుడు, కడిపేవారి శ్లోకం. కడుపు నిండిపోయింది. ఈ కడుపు నింపింది ఎవరయ్యా? నేనే. ఎఫ్రాయిము అంటాడు దేవుడు, ఎఫ్రాయిము నువ్వు తిన్నావయ్యా, తిని మదించావునేమో, నీ కడుపు నిండిపోయింది. తిన్నావునేమో, తిని మదించావు, బాగా తిన్నావు, గుర్రపెట్టి నిద్రపోయావు, నీ తింటే కొవ్వు పట్టుకొచ్చిందయ్యా. అందుకని నీవు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావయ్యా, ఆత్మీయంగా డెవలప్మెంట్ లేదయ్యా, ఆత్మీయంగా స్థిరంగా లేదయ్యా. నీ భక్తి మంచులాగుందయ్యా, నీ భక్తి మేఘంలాగుందయ్యా. ఎందుకంటే రెండో విషయం ఆయన, నీవు తిని కడుపుండా తిని మదించి నన్ను మరచితివి. కడుపు నిండా తిని కడిపే దేవుడు, ఆహారమే దేవుడు, డబ్బే దేవుడు, భూవే దేవుడు. తినాలి. మనిషి బతకాలంటే భోజనం తినాలి. భోజనం కోసం బతకూడదు. అన్నీ చేసయ్యా, నీకోసం అన్నీ సిద్ధం చేశాడు.
మరి ఏం చేయలే అంటే నీ తిండిపోతనం వలన తిండి వలన కడుపు నిండిపోయి ఏమైంది? నిద్ర వచ్చింది, ప్రార్థన మర్చిపోయావు. ఏంద్రా ప్రార్థన నువ్వు? ఇదే ప్రశ్న అడిగాడు ఎఫ్రాయిమా, నీ ద్వారం తెరిచి ఉంచా నీకోసం. ఎఫ్రాయిం చెప్పాడు, ఎఫ్రాయిం అడిగాడు దేవుడు, ఎఫ్రాయిము నీకోసం నేను ద్వారం తెరిచి ఉంచాను, నీకోసం నేను పచ్చ గుడారం నిలిచి ఉన్నాను, నేను మందిరంలో నిలబడ్డా, నేను నీ ఛాయ లేదేంటయ్యా? ఎఫ్రాయిం అడిగాడు, ఎఫ్రాయిం దేవుడు అడిగాడు, ఎఫ్రాయిము నీకోసం నేను మందిరాన్ని తెరిచి ఉంచానయ్యో, నీకోసం నేను నిలబడి ఉన్నానయ్యో, ఎఫ్రాయిం నీ రాక కొరకు నేను నిలిచి ఉన్నానయ్యో, చాలాసేపు ఉన్నాను నేను. ఆశీర్వాదం ఇద్దామని, దీవెన ఇద్దామని, పరలోకంలోంచి ఆశీర్వాదాన్ని దీవెనను సమకూర్చుకొని ఇచ్చే దీవెన నీకు ఇవ్వాలని తెచ్చానయ్యా. నేను నీకోసమే నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వాదంగా మార్చాలని నేను తెచ్చానయ్యా. తెచ్చిన ఆశీర్వాదము నీకు ఇద్దాం అనుకున్నాను. నేను ఇవ్వటాకయ్యా నేను మందిరంలోనే ఉన్నాను, నిలబడే ఉన్నాను. నీ కొరకు ఏళ్ళ తరబడి చూస్తూనే ఉన్నాను నేను. కానీ నువ్వు తిని మదించి మందుడివైపోయి నా యొద్దకు రాలేకపోయావయ్యా. తెచ్చినటువంటి ఆశీర్వాదం ఎవరికి ఇవ్వనయ్యా? తెచ్చిన దీవెన ఎవరికి ఇవ్వనయ్యా? నేను ఈ ఆశీర్వాదం నీకోసమే, ఈ దీవెన నీకోసమే, నీ కొరకు సిద్ధం చేశాను నేను, నీకు తెచ్చాను నేను. తెచ్చినట్టు ఆశీర్వాదం అయ్యా మామూలు కాదయ్యా, శ్రేయస్కరమైన ఆశీర్వాదం తెచ్చాను నేను. ఎఫ్రాయిము నీ కొరకు వచ్చాను నేను, తెచ్చాను నేను. ఇది ఎక్కడయ్యా? భక్తిలో కోల్పోయావు, ఆత్మీయతను కోల్పోయావు, విశ్వాసం కోల్పోయావు, దేవుని సన్నిధి కోల్పోయావు, దేవుని సహాయాన్ని కోల్పోయావు, దేవునితో నిలిచి ఉండే సమయాన్ని కోల్పోయావయ్యా. నువ్వు పడిపోయావు. నేను మాత్రం ఇంకా నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నా, నీ కొరకే ఉన్నాను నేను. ఎఫ్రాయిమా ఎక్కడ అన్నా అంటే మనుషులు తిని కడిపే దేవుడుగా తిని మదించవయ్యా, గర్వించవయ్యా. ఆహారం రాకుంది, నేను తింటున్నాను 4 పూట్ల అని దేవుడు మూసేస్తే, ఆకాశం మూసేస్తే, భూమిని మూసేస్తే ఎక్కడ తింటాం మనం? అందుకని ఏ దేవుడు చెప్పాడు, నీ భక్తిలో లోటు ఉంది. ఎందుకంటే నా ఆత్మీయంగా స్థిరంగా లేవయ్యా. ఎందుకంటే నీ కడిపే దేవుడు. టైం అయిపోయింది, ప్రార్థన చేద్దాం. మిగిలిన భాగాన్ని రాత్రి కాలంలో ధ్యానం చేసుకుందాం. మోకరించండి, ఒక్క నిమిషం అమ్మా, మోకరించక్క, మోకరించు ఒక్క నిమిషం. దేవునితో మాట్లాడు. యేసయ్యా నన్ను దర్శించయ్యా, నా జీవితంలో నీవు గొప్ప కార్యాలు చేస్తున్నావేసయ్యా, నా కుటుంబాన్ని బలపరుస్తున్నావేసయ్యా, అభివృద్ధిపరిచేవేసయ్యా. పరిశుద్ధుడా ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దయగలటువంటి నా ప్రభువా, ఈ యొక్క జూన్ మాసం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు కాబట్టి నాయన, ఈ చివరి రోజులలో ప్రభువా, ఈ 3 దినాలు కూడా ప్రభువా నాయన మేము నాయన ఉపవాసం ఉండి ప్రభువా ప్రార్థనలు ఏర్పాటు చేయబడి ఉన్నది తండ్రి. ఈ మొదటి రోజు నాయన మొదటి ఆరాధనలో మీరు ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి ఉదయ కాలంలో ప్రభువా మీ దాసుని ద్వారా మీరు మాట్లాడినటువంటి అయా నీ వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈనాడు నాయన నిజముగా నీ వాక్యము ద్వారా నాయన అనేక సార్లు మీరు మమ్మలను హెచ్చరించినప్పటికీ, మమ్మల్ని మీరు గద్దించినప్పటికీ అయా నాయన మేము లోబడినటువంటి స్థితిలో మేము ఉంటూ ఉన్నాము దేవా. మిమ్మల్ని మర్చిపోయేటువంటి స్థితిలో మేము ఉంటూ ఉన్నాము తండ్రి. మీ మాటను అంగీకరించినటువంటి వారంగా ఉంటూ ఉన్నాము తండ్రి. నాయన మీరు నీ వాక్యము ద్వారా ప్రభువా నేను మిమ్మల్ని ఏమి చేయాలి హెచ్చరిక చేస్తూ ఉన్నారు తండ్రి. మా ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అయా నాయన ఎంత మా మీద తండ్రి మేము చేసేటువంటి తప్పులను బట్టి నాయన మీకు నాయన
అయా మీరు చూస్తూ ఉన్నప్పుడు తండ్రి మీకు నాయన మా మీద నాయన కోపము కలుగుతూ ఉన్నది తండ్రి. ఏం చేయాలి మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. కారణము నాయన మిమ్మలను మర్చిపోతూ ఉన్నాము తండ్రి, తృణీకరిస్తూ ఉన్నాము తండ్రి. నీ వాక్యమును విడిచిపెట్టేటువంటి వారముగా ఉంటూ ఉన్నాము నాయన. నీ వాక్యమునకు లోబడినటువంటి స్థితిలో మేము ఉంటూ ఉన్నాము తండ్రి. నీ ధర్మశాస్త్రమును నాయన అయా మేము చదవలేనటువంటి వారముగాను ఉంటూ ఉన్నాము తండ్రి. వాక్యమును చదివినప్పటికీ అర్థము చేసుకోలేనటువంటి స్థితిలో మేము ఉంటూ ఉన్నాము తండ్రి. నీ వాక్యములో ఉన్నటువంటి మాటలు ప్రభా అర్థమయ్యేటువంటి రీతిలో మాకు తెలియచేయండి తండ్రి. నీ వాక్యమును చదువుటకు మా నేత్రములను మీరు తెరవమని అడుగుతూ ఉన్నాము తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నాడు నాయన మీ వాక్యమును తండ్రి మీ ధర్మశాస్త్రములను తురీకరించి మేము నాయన కడుపార తిని భుజించి నాయన మిమ్మల్ని మర్చిపోయేటువంటి వారముగా ఉంటూ ఉన్నాము తండ్రి. సహాయము చేయండి తండ్రి. ఇప్పటికైనా తండ్రి మా నేత్రాలు తెరవండి తండ్రి. ఇప్పటికైనా మా హృదయాలు తెరవండి నాయన. ఇప్పటికైనా తండ్రి మాతో మీరు మాట్లాడండి ప్రభువా. మాలో ఉన్నటువంటి గుడ్డితనమును తీసివేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఉదయ కాలంలోనైనా మీరు మాతోనైనా అయా నీ వాక్యము ద్వారా మీరు నడిపించినందుకు మీ స్తోత్రాలు తండ్రి. సాయంకాలం జరగబోయేటువంటి అయా ప్రభువ ఆరాధనలో కూడా మీరు ఉండండి ప్రభువ. మీ సహాయమును దయచేయండి తండ్రి. మా సంఘస్థులందరినీ కూడా తండ్రి మీ మందిరమునకు నడిపించమని అడుగుతూ ఉన్నాము తండ్రి. కూడి వచ్చినటువంటి సంఘమును మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రతి వారు అయా వినినటువంటి వాక్యమును విడిచిపెట్టక ప్రభువ అయా నాయన బిడల ప్రభ నీ వాక్యమును అనుగ్రహించుకొని ప్రభ నీ వాక్యమును అంగీకరించి నీ వాక్యమునకు లోబడి ప్రభ నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండటానికి నీ కృపను దయచేయమని జరగబోయేటువంటి ఈ 2 దినాలు కూడా మీరు మాతో అయా మీరే ఉండి తండ్రి అయా నాయన మీరు మహిమ పొందుకోమని నా ప్రభువును నా రక్షకుడిటువంటి యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరు లేచిన పడదామండి. నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నాలిగి ఓపిరైనావు నా శాపము బాప నలిగి వేలాడేటివి నాకు చాలిన దేవుడవు నీవే. నా స్థానములు నీవే నాకు చాలిన దేవుడవు నీవే. నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కన్యని సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైయుండునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 మీ అందరూ కొందనాలండి. క్షేమంగా వెళ్ళండి.